హలో వ్యూవర్స్, నైట్ టైం సలాడ్ అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. సో నాకు వచ్చేసి ఈ క్యాప్సికమ్స్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఎల్లో క్యాప్సికమ్స్ అయితే నాకు అవైలబుల్ ఉండవండి. కానీ ఎందుకో లక్కీగా స్మార్ట్ బజార్కి వెళ్ళాము, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో అడిగితే స్టాక్ వస్తుంది మేడం మాకు, కానీ వచ్చిన 1 అవర్ లోపు అన్నీ సేల్ అయిపోతున్నాయి, ఒకవేళ మీరు కావాలంటే మార్నింగ్ రండి అని అన్నారు. ఇంకా మార్నింగ్ వెళ్ళే అంత హడావిడి నాకు ఎక్కడ అవుతుందండి. సో అందుకని చెప్పి ఉన్న రోజునే ఒక ½ కేజీ వరకు తెచ్చి పెట్టేసుకున్నాను. కార్న్ కూడా నేను మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాను. సో అలా వచ్చినప్పుడు ఒక 3 కేజీస్ వరకు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. బ్రోక్లీ కూడా అలాగే తెచ్చుకున్నానండి. ఇంకా ఈ బ్రోక్లీ హాఫ్ బాయిల్ చేసుకున్నాను. అలాగే కీరా, క్యాబేజ్ కూడా నేను ఆ పచ్చి వాసన అంటారు కదా, సో ఆ క్యాబేజ్ వాసన పోయే వరకు కూడా బాయిల్ చేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇంకా మా యోగి వచ్చేసి ఈ సలాడ్ విత్ మైనీస్తో అయితే తింటుంది. నేనైతే మైనీస్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తానండి. నాకు వచ్చినంత వరకు మైనీస్ కన్నా కర్డ్లో సలాడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా యోగి కర్డ్ తింటుందో లేదో అన్న ఉద్దేశంతో నేను మైనీస్ అయితే యాడ్ చేసి తన వరకు ఇచ్చేసి నేను మళ్ళీ సపరేట్గా కర్డ్తో మిక్స్ చేసుకుంటానండి. మీరు ఎంతమంది ఈ సలాడ్స్ అది తినడానికి నైట్ టైం ఇష్టపడతారనేది కామెంట్ చేసేసేయండి. అండ్ ఇంకొక విషయం, నేనైతే ఇందులోకి ఆనియన్స్, ఘాటుపాయలు అయితే అస్సలు తీసుకోనండి. ఎందుకంటే అది తిన్నా కూడా మంటగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి తీసుకోను. మీరు ఎంతమంది సలాడ్స్కి మైనీస్ యాడ్ చేసుకుంటారు, లేదా నాలాగా కర్డ్ యాడ్ చేసుకుంటారో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఫైనల్లీ మైనీస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ అండి. ఇదివరకు ఎప్పుడైనా తినేదాన్ని, ఇప్పుడైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ఇంకా లిటిల్ బిట్ సాల్ట్, చాట్ మసాలా, పెప్పర్, ఈ 3 కూడా యాడ్ చేసి నేనైతే చక్కగా సలాడ్ మిక్స్ చేసేసుకుంటానండి. అండ్ ఇంకొకటి కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ఇన్ కేస్ దొరికితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటాను. దొరకకపోతే ఉన్నంత వరకు కూడా మంచిగా యాడ్ చేసుకుని నైట్ టైం అయితే సలాడ్ అయితే తినేస్తున్నానండి. మీరు ఎంతమందికి సలాడ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.